మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, వాటు ఈ సినిమా గురించి హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఫైనల్గా అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. ఇదివరకు కూడా అసలు అంటే ప్రమోషన్స్ జరపలేదు, అంటే ప్రమోషన్స్ బేస్ చేసుకుని కూడా సినిమా ఉంటుంది, అంటే ప్రమోషన్ చేయకపోవడం వల్ల సినిమా మీద ఎఫెక్ట్ అయినా పడింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది సార్, రివ్యూ చెప్తారా? సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, అశుతోష్ రాణా, అనిల్ కపూర్ వీళ్ళు చేశారు. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ వైఆర్ఎఫ్ అంటారు, అంటే యాష్ రాజ్ ఫిల్మ్స్, ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్, అయాన్ ముఖర్జీ డైరెక్టర్. ప్రీతం సాంగ్స్ చేశాడు. తర్వాత సంచిత్ బల్హారా అండ్ అంకిత్ బల్హారా ఇద్దరు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. బెంజమిన్ జాస్పర్ అనే ఒక ఆస్ట్రేలియన్ కెమెరామెన్ దీన్ని కెమెరా చేశాడు. ఇది నిన్న అడ్వాన్స్ బుకింగ్స్ తో దాదాపు 32 కోట్లు వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. ఈరోజు చాలా అంటే కూలీతో పోలిస్తే ఇది ఎక్కువ షోలు కూడా పడ్డాయి ఈరోజు. సో నువ్వు అన్నట్టు బిగినింగ్ లో దీనికి పబ్లిసిటీ లేకపోయినా తెలుగులో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ లో మాట్లాడిన దాని తర్వాత మంచి బజ్ వచ్చింది. టికెట్లు కూడా బాగా సేల్ అవడం మొదలుపెట్టాయి. ఇందాక కూడా చూస్తే ఇది 26,000 గంటకి టికెట్స్ వెళ్తున్నాయి బుక్ మై షోలో. కూలీకి 30,000 వెళ్తుంటే దీనికి 26,000 వెళ్తుంది. అంటే దగ్గరగా కూలీ దగ్గరికి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే కథగా చూసినప్పుడు ఇందులో వార్ 1 లో ఉండే థీమే దీంట్లో కూడా ఉంటది. అంటే హృతిక్ రోషన్ క్యారెక్టర్ కబీర్ క్యారెక్టర్. ఆ కబీర్ ఒక రా ఏజెంట్. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు. అంటే ప్రతి దేశానికి కూడా మనకి ఒక ఫారిన్ ఎస్పినేజ్ సంస్థ ఉంటది. అంటే విదేశాల్లో గూఢచర్యం చేసే సంస్థ ఉంటది. అట్లాగే మన దేశానికి సంబంధించిన శత్రువుల్ని, టెర్రరిస్ట్ యాక్టివిటీని ముందే పసిగట్టి వాళ్ళని ఎట్లా బ్రేక్ చేయాలి, దాన్ని ఆపాలి, టెర్రరిస్ట్ని ఎట్లా అంతమొందించాలనేది ఆ కార్యక్రమాలన్నా కూడా రా ఏజెన్సీ చూస్తూ ఉంటది. అలాగా ఒక రా ఏజెంట్ గా ఉంటాడు హృతిక్ రోషన్ కబీర్ క్యారెక్టర్. అతను దేశం కోసమే దేశానికి ఎనిమిగా మారిపోతాడు. దీన్ని రోగ్ అంటారు అనమాట. రోగ్గా మారిపోతాడు. సో రోగ్గా మారిపోయినప్పుడు ఇక్కడున్న హోమ్ మినిస్ట్రీ ఏమనుకుంటుందంటే అతను దేశానికి శత్రువుగా డిక్లేర్ చేసి అతన్ని చంపమని మరొక స్పెషల్ ఫోర్సెస్ ఎలీట్ ఫోర్స్ ఏజెంటు విక్రమ్ని పంపిస్తారు. ఈ విక్రమే ఎన్టీఆర్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఎలా నడుస్తుంది, ఇద్దరు కలిసి టెర్రరిస్టులతో, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులతో ఎలా ఫైట్ చేస్తారు, దీంట్లో కియారా అద్వానీ ఆమె రోల్ ఏంటి, ఇది బేసిక్ గా కథగా మనం చెప్పుకోవచ్చు. అయితే స్క్రీన్ ప్లే పరంగా తీసుకున్నప్పుడు దీన్ని అనేక ట్విస్టులతో తీసుకెళ్ళింది స్క్రీన్ ప్లే. మనకి పవర్ పోస్ట్ లో కూడా అలాంటి ట్విస్టులు టర్న్లే ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. దీంట్లో కూడా అలాంటి ట్విస్టులు టర్న్ తీసుకెళ్లారు. అంటే స్క్రీన్ ప్లేలో ట్విస్టులు టర్న్లు, ఎవరు ఎనిమి ఎవరు ఫ్రెండ్ అనే కన్ఫ్యూజను, తర్వాత ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు యాక్షన్ సీక్వెన్సెస్ కూడా స్క్రీన్ ప్లేలో తీసుకెళ్లారు. ఇక డైరెక్షన్ పరంగా అయాన్ ముఖర్జీ అనేవన్ గా ఉందని చెప్పొచ్చు. డైరెక్షన్ అని కొన్ని చోట్ల చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటే, కొన్ని చోట్ల చాలా ఆర్డినరీ ఫ్లాట్ గా ఉంది. దీంట్లో చెప్పుకోవాల్సిన ఎలిమెంట్స్ యాక్షన్ ఎపిసోడ్స్. ఎందుకంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. నేల మీద, ఆకాశంలో, నీటిలో అన్ని చోట్ల యాక్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ట్రైన్ ఉంది, రోడ్డు ఉంది, తర్వాత ఫ్లైట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది, బోట్ ఉంది. ఇలాగ ఫుల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. అవి ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ వస్తుంది ఫస్ట్ స్టాప్ లో, అది కానీ ఫ్లైట్ది కానీ, బోట్ దీంట్లో అయితే విఎఫ్ఎక్స్ అంత బాగా ఎఫెక్టివ్ గా లేవు. సో యాక్షన్ సీక్వెన్స్ కొన్ని బాగా వచ్చాయి, కొన్ని బాగాలేదు. సో ఇక దీంట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే
వీళ్ళిద్దరి మధ్య వచ్చే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ 20 నిమిషాల తర్వాత వస్తాడనమాట స్క్రీన్లోకి. ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ బాగుంది, బిగినింగ్ బాగుంది ఇంట్రొడక్షన్ లో. తర్వాత ఎన్టీఆర్ ఆ సీన్లు యాక్షన్ సీక్వెన్స్ లో అంత బాగాలేదు. అంటే ఫస్ట్ హాఫ్ వెరీ వెరీ యావరేజ్ గా ఉందని మనం చెప్పుకోవచ్చు. హృతిక్ రోషన్ క్యారెక్టర్ వార్ 1 చూసిన వాళ్ళకి ఇది చూస్తే పరం బోరింగ్ అనిపిస్తుంది. అంటే ఏంటి తను ఒక చెక్కమొహం వేసుకొని ఇలా ప్రతిదీ ఇలాగే పెడుతున్నాడు ఏంటి, ఒక ఇంట్రెస్టింగ్ గా క్యారెక్టర్ ని తీర్చిదిద్దడంలో, కొత్తగా చెప్పడంలో ఫెయిల్ అయిన డైరెక్టర్. జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే. జూనియర్ ఎన్టీఆర్ ఒక 2-3 సీన్లు మాత్రమే మనకు బాగుంటాయి, మిగతా అంతా కూడా రొటీన్ గా ఉంటది. జూనియర్ ఎన్టీఆర్ ని సరిగ్గా వాడుకోలేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఆ 2-3 చోట్ల మాత్రం జూనియర్ ఎన్టీఆర్ తన పెర్ఫార్మెన్స్ ని వండర్ఫుల్ గా చూపించాడు, మిగతా చోట్ల ఫ్లాట్ గా అలా వెళ్ళిపోతుంది. కియారా అద్వానీని పెద్దగా వాడుకోలేదు, ఆమె కన్ఫ్యూజన్ లో ఉంటుంది. బికినీ పాట ఒకటి ఉంది, అది కూడా గొప్పగా పాట ఏమీ గొప్పగా లేదు. అట్లాగే వీళ్ళిద్దరిని ఓదరగొట్టారు. సలాం అనాలి అనే సాంగ్ లో భలే ఉంటది అని చెప్పి, అది కూడా అంత గొప్పగా లేదు. అట్లాగే జనాబ్ అలీ అనే ఒక పాట, జనాబ్ ఈ అలీ అనే ఒక పాట వస్తుంది ఎన్టీఆర్ కి, అది కూడా ఏమి అంత గొప్పగా లేదు. సో అంటే ప్రీతం ఇచ్చిన సాంగ్స్ గొప్పగా లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇద్దరు ఇచ్చారు కానీ అది కూడా అంత గొప్పగా లేదని చెప్పాలి. టెక్నికల్ విషయానికి వస్తే కెమెరా వర్క్ మాత్రం చాలా బాగుంది, నో డౌట్. ఎందుకంటే దీంట్లో గొప్పగా ఇంకొక ఎలిమెంట్ గొప్పగా అనిపించేది అంటే లొకేషన్స్. ఇటలీ, స్పెయిన్, అబుదాబి, ముంబై, ఇలాగా ఇంటర్నేషనల్ లో కొన్ని లొకేషన్స్ చాలా బాగా వచ్చాయి. అవి అయితే బాగున్నాయి అన్నమాట. యాక్షన్ సీక్వెన్స్లు కొన్ని అటువంటి చోట తీసినవి కొన్ని బాగున్నాయి. సో ఇక పెర్ఫార్మెన్స్లకు వచ్చేసరికి నేను ఇందాక చెప్పినట్టుగా మంచి ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో, కానీ వాళ్ళని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినట్టుగా మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా ప్లస్ పాయింట్లు తీసుకుంటే దీంట్లో పెర్ఫార్మెన్స్లు కొంతవరకు ఇద్దరివి సేవ్ చేశాయని చెప్పొచ్చు. అలాగే యాక్షన్ సీక్వెన్స్లు కొన్ని బాగున్నాయి. తర్వాత బీజిఎం కూడా కొన్ని చోట్ల బాగుంది, పాజిటివ్ చెప్పుకోవాలంటే. కొన్ని ట్విస్ట్లు సర్ప్రైజింగ్ గా ఉన్నాయి, ఇది పాజిటివ్ ఎలిమెంట్స్. నెగిటివ్ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా గొప్ప పెర్ఫార్మెన్సెస్ బాగున్నప్పటికీ కూడా వాళ్ళని స్క్రిప్ట్ లో యూజ్ చేసుకునే పద్ధతి, అంటే క్యారెక్టర్ డిజైన్ లోనే ప్రాబ్లం ఉంది. వీళ్ళకిద్దరికి ఒక క్లియర్ మిషన్ క్లారిటీ లేకుండా ఒక కన్ఫ్యూజ్ లో ఉన్నారా అన్న ఫీలింగ్ ఉంది. రెండోది ఏమంటే యాక్షన్ సీక్వెన్స్ లో లాజిక్లు ఉండాల్సిన అవసరం లేదు, కానీ లాజిక్ని మర్చిపోయేంతగా థ్రిల్ చేయాలి. అవి థ్రిల్ చేయనప్పుడు మనం లాజిక్లు ఎతుకుతూ ఉంటాం. సో మనం లాజిక్లు ఎతకనీయకుండా మెస్మరైజ్ చేయాలి. అటువంటి ఒక మెస్మరైజ్ చేసే సీన్లు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ యావరేజ్గా వెళ్తుంది, సెకండ్ హాఫ్ అయితే ఇంకా బోరింగ్గా ఉంది. లాగి పీకారనమాట. సో అందువల్ల మనకి ఏంద్రబాబు వీళ్ళు లాగుతున్నారు ఇక్కడే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అయిపోతుందేమో అనుకుంటే అది లాగుతూ ఉంటారనమాట. అలాగా దీనికి 3 గంటలు అవసరం లేదు. వీళ్ళేందంటే యాక్షన్ సీక్వెన్స్లు పెట్టాలి, ఇవన్నీ ముందు కథ కంటే కూడా ఇవి అనుకున్నట్టుగా మనకు కనబడుతుంది. కథ మీద పెద్దగా దృష్టి పెట్టినట్టుగా కనబడలేదు అనమాట. సో అదే మేజర్ ప్రాబ్లం. అట్లాగే ఎమోషనల్గా మనం కనెక్ట్ అవ్వాలి. ఎప్పుడైనా క్యారెక్టర్లతో మనం కనెక్ట్ అయితే మనం ట్రావెల్ అవుతాం సినిమాతో. ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్లకో లేకపోతే లొకేషన్ చూడడానికి సినిమాకి వెళ్ళాం మనం. క్యారెక్టర్లతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, అది దీంట్లో లేదనమాట. క్యారెక్టర్లతో మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వము, బయటికే ఉండిపోతాం అనమాట. అందువల్ల కూడా మనకి ఇన్వాల్వ్ కానివ్వట్లేదు. సో ఓవరాల్గా ఇది అనుకున్న స్థాయిలో అయితే లేదు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 మళ్ళీ ఫ్యాన్స్కి బాగా పండగ అనుకున్నారు, కానీ కొంతవరకు ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ని ఎంజాయ్ చేస్తారు, కానీ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. అంటే ఏ ఎక్స్పెక్టేషన్గా వెళ్ళి చూస్తే ఒక యావరేజ్ మూవీ అని చెప్పచ్చు మనం. ఆ స్థాయిలో అయితే నిలిచింది. కాకపోతే ఓపెనింగ్స్ బాగున్నాయి, ఈ వీకెండ్ కలెక్షన్లు కూడా బాగుంటాయి. డబ్బులు మాత్రం ప్రొడ్యూసర్కి వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా నా రేటింగ్ 2.5 out of 5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.